హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్ ఆఫ్ ద సినిమా. ఇంకేంట్రా, ఇవాళ ఏ మూవీ గురించి మాట్లాడదాం? సినిమా గురించి కాదు, ట్రైలర్ గురించి మాట్లాడదాం. ఆహా, నిన్న రిలీజ్ అయింది కదా ట్రైలర్, ఉస్తాద్ భగత్ సింగ్. ట్రైలర్ ఏమో నిన్న రిలీజ్ అయింది, రికార్డింగ్ ఏమో ఇవాళ, అప్లోడింగ్ ఏమో రేపు. మరి ఏం చేద్దాం, నీలాంటి డూఫ్ కానీ పట్టుకురావాలంటే 2-3 days అవుద్ది. నేను డూఫ్ గానా? నేను కాదురా డూఫ్, నువ్వు. సరే, నేనే డూఫ్ అయితే. నువ్వు హీరోవి, ఓకేనా? ఇది కరెక్ట్. ఇంకేంటి మరి, ఎలా అనిపించింది నీకు ట్రైలర్? ట్రైలర్ చాలా బాగా అనిపించింది నాకు. హరీష్ శంకర్ గారు చెప్పినట్టుగానే అన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టుగా ట్రైలర్ చూపించాడు. కామెడీకి కామెడీ, మాస్ కి మాస్, ఫ్లట్టింగ్ కి ఫ్లట్టింగ్. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కూడా అదిరిపోయాయి. బాగుంది నాకైతే ట్రైలర్. ఓకే, మరి నీకెలా అనిపించింది? నాకు బాగానే అనిపించింది, కానీ హరీష్ శంకర్ గారు కొత్తగా ట్రై చేయలేదేమో అనిపించింది. ఇక ట్రైలర్ చూసాక నాకేమనిపించింది అంటే, హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారితో ఎలాగైనా సినిమా చేయాలి అనే ఇంటెన్స్ తో మొత్తం పవన్ కళ్యాణ్ గారి లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా రాసుకొని ఆయనతో సినిమా చేసినట్టు అనిపించింది నాకు. దానికి తోడు సాంగ్స్ కూడా రిలీజ్ అయినవి ఏవి స్టోరీకి కనెక్టివ్ గా లేవు. మాస్ బీట్స్ ఉన్నాయి, హీరోతో మాస్ స్టెప్పులు వేయించాం అన్నట్టుగా ఉంది. స్టోరీ రెడీ అయ్యి పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చినట్టుగా అనిపించలేదు. పవన్ కళ్యాణ్ గారికి తగ్గట్టుగా స్టోరీ రెడీ అయినట్టుగా అనిపించింది నాకు. మరి రిలీజ్ తర్వాత కూడా ఎలాగా అనిపిస్తే ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేస్తుందేమని నా డౌట్. అవునా? అయితే నీ డౌట్ నేను క్లారిఫై చేస్తా. ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీ డైరెక్టర్ ఎవరు? క్రిష్ జాతరలపూడి గారు. క్రిష్ గారు ఫస్ట్ ఆ స్టోరీ రాసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అనుకోలేదు. ఫస్ట్ స్టోరీ రెడీ అయ్యాక పవన్ కళ్యాణ్ గారికి వినిపించి, అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి స్టోరీ నచ్చి, ఆ తర్వాత షూటింగ్ చేసి రిలీజ్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. తీరా మూవీ ఏమైంది? ఫ్లాప్ అయింది. అండ్ ఈ మూవీకి షూటింగ్ స్టార్ట్ చేసింది ఒక డైరెక్టర్, షూటింగ్ ఎండ్ ఇచ్చింది ఒక డైరెక్టర్. ఫ్లాప్ కి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజనే. అండ్ ఓజీకి డైరెక్టర్ ఎవరు? సుజిత్ గారు. సుజిత్ గారు సాహో మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చాక ఇంకా తర్వాత తెలుగులో చాలా మంది హీరోస్ కి తన స్టోరీ వినిపించాడు. బట్ ఏ హీరోలు కూడా తన స్టోరీని యాక్సెప్ట్ చేయలేదు. ఇక తెలుగులో పని లేదని బాలీవుడ్ కి వెళ్ళాడు. బాలీవుడ్ లో ఒక హీరోని అనుకొని స్టోరీ ఓకే చేసేసి ఆల్మోస్ట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు మ్యాటర్ వెళ్ళింది. కానీ లాస్ట్ లో పవన్ కళ్యాణ్ గారి నుంచి కాల్ రావడంతో ఆ ప్రాజెక్ట్ అంతా వదిలేసుకొని పవన్ కళ్యాణ్ గారికి తగ్గట్టుగా స్టోరీ రాసుకొని తనకు వినిపించి షూట్ చేసి రిలీజ్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. కానీ ఈ మూవీ ఈజీగా 300 కోట్లు కలెక్ట్ చేసింది. అండ్ సుజిత్ గారు పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్. తన హీరోని ఆన్ స్క్రీన్ మీద ఎలా చూస్తే ఫ్యాన్స్ కి నచ్చుతుందో తనకు బాగా తెలుసు. సో ఒక ఫ్యాన్ గా తన హీరోని ఆన్ స్క్రీన్ మీద ఎలా చూడాలనుకుంటున్నాడో అలా స్టోరీ రాసుకొని రిలీజ్ చేశాడు. తీరా మూవీ పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. అవును. ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీ స్టోరీ రెడీ అయ్యాక పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చింది. కానీ ఓజీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చాక స్టోరీ రెడీ అయింది. కానీ రిజల్ట్ హరిహర వీరమల్లు ఫ్లాప్ అయింది, ఓజీ బ్లాక్ బస్టర్ అయింది. సో స్టోరీని డైరెక్టర్ తనకు అనుకూలంగా రాస్తే హిట్ అవుతుంది, హీరోకి అనుకూలంగా రాస్తే ఫ్లాప్ అవుతుంది అనుకోవడం నీ అమాయకత్వం. అండ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ ఎవరు? హరీష్ శంకర్ గారు. తను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్. ఆల్రెడీ ఈ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ఉంది. సో యాజ్ అ ఫ్యాన్ గా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ గా తన హీరోని ఎలా చూపించాలో తనకు క్లారిటీ ఉంది. సో నువ్వేం వరి అవ్వకపోవడం మంచిది. అంతే అంటావా? 19th ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలు అయిపోద్ది అన్నట్టు ఉంటది. అయితే ఓకే, మనకు కావాల్సింది కూడా అదే. సరే, మరి వెయిట్ చెయ్యి 19th వరకు. సో ఫ్రెండ్స్, వీటితో పాటు మీ డౌట్స్ కూడా క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. మరి ట్రైలర్ మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, మన బాస్ చెప్పినట్టు మన జీవితం సంతోషంగా ఉండాలంటే మన జీవితాన్ని మనమే లైక్ చేసుకోవాలి, ఎవడో లైక్ చేయడం కాదు. మరి నేను సంతోషంగా ఉండాలంటే నా వీడియోని నేను లైక్ కొట్టుకుంటే హ్యాపీగా ఉంటాను, మీరు కూడా లైక్ చేస్తేనే హ్యాపీగా ఉంటాను. సో వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. కొత్త ఛానల్ కదా, రీచ్ చాలా తక్కువ ఉంటుంది. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది. సో మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.